సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో యంగ్ అండ్ డైనమిక్ లేడీ పులి సీత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో ఈ పులి సీత అనే పేరు ఎలా వచ్చింది? ఇంటి పేరండి అది. మా Okay. ఇంటి అంటే మా అత్త వాళ్ళ ఇంటి పేరు పులి అనమాట. Okay. సో అప్పటి నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో నా ఐడి కూడా పులి సీత అనే ఉంటది. ఓకే. సో అప్పటి నుంచి లొకేషన్ లో కూడా వెళ్ళినప్పుడు కూడా మామూలుగా పిలిచేటప్పుడు పులి పులి అని పిలుస్తుంటారు కొందరు. అంటే చాలా మంది అడుగుంటారు కదా, అంటే పులి అనేది ఎలా వచ్చింది అనే పేరు అనేసి. ఎవరు అడగలేదండి, లేదా? ఇంటి పేరు బేసిక్ గా అది. Okay. అంతే, ఎవరు అడగలేదు, పర్టికులర్ గా ఎవరు అడగలేదు. సరదాగా అందరూ పులి పులి అని పిలుస్తారు అంతే. ఓకే. ఓకే, ఇప్పుడు మీ సినీ ప్రస్థానం గురించి చెప్పండి మేడం. సినీ ప్రస్థానం అంటే ఏముంటుందండి, నేను వచ్చి అరౌండ్ 8.5 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. టోటల్ హైదరాబాద్కి వచ్చి 13 years అవుతుంది. ఇంకా ఇప్పటికీ వరకు అరౌండ్ ఒక ఒక 25 above మూవీస్ చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. అందులో మా మెంబర్గా కూడా ఇదే అనమాట. ఓకే, నాకు నచ్చిన పద్ధతిలో అలా అలా వెళ్తూ ఉన్నాను అనమాట ముందుకి. ఓకే, ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. Okay. సో నెక్స్ట్ దేవరా పార్ట్ 2 అన్నారు. అది తర్వాత నెక్స్ట్ కొన్ని పెద్ద మూవీస్ ఉన్నాయి. సో బట్ రివీల్ చేయకూడదు. ఓకే. మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాం కదండి, సో అప్పుడు చెప్దామని. ఓకే. ఓకే, అంటే దేవరాలో మీకు నచ్చిన ఏమైనా ఎలివేషన్ ఏమైనా సీన్ ఏమైనా ఉందా? సీన్ అంటే మొత్తం టోటల్ మూవీ మొత్తం చాలా బాగుందండి. ఎన్టీఆర్ గారు ప్రాణం పెట్టేశారు అసలు. యాక్టింగ్కి వస్తే ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాల్సిన, అసలు మాట్లాడుకోవాల్సింది కూడా ఏం లేదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. దట్ ఆంధ్ర తెలంగాణ అన్ని దేశాలకి ఆయన అంటే తెలుసు. ఇంకా పర్టికులర్గా ఒక సీన్ అంటే ఏం లేదండి, దాంట్లో అన్ని సీన్స్ కూడా ఆయన బాగా చేశారనమాట. అంటే ఆయనతో కొంచెం మాట్లాడే లేదుగా, లేదు. అంటే ఆయన కాంబినేషన్స్ లో నేను చేయలేదు. ఓకే. దట్టు లొకేషన్ లో కూడా కనిపించలేదు. Okay. అంటే నేను హీరోయిన్ కాంబినేషన్ కాబట్టి హీరోయిన్ గారితోనే మాట్లాడాను, జాహ్నవి కపూర్తో. ఓకే. సో నేను ఎన్టీఆర్ గారితో అంటే ఇప్పటి వరకు కూడా నేను సార్తో మాట్లాడలేదు, ఎన్టీఆర్ Okay. గారితో మాట్లాడలేదు. ఓకే, జాన్వీ కపూర్ గారు పర్సనల్ గా ఎలా ఉంటారు మేడం? యా, మంచిగా మాట్లాడుతుందండి. అంటే వీళ్ళు కొత్త వాళ్ళ వీళ్ళు ఏంటి అని అట్లా కాకుండా పలకరించగానే చాలా చక్కగా నవ్వుతూ బాగా మాట్లాడుతుంది అమ్మాయి. ఓకే. తెలుగు నేర్చుకుంటుంది కదా పాపం. తన డైలాగులు కూడా ఎంత బాగా చెప్పిందో, తనకు తెలుగు రాకపోయినప్పటికీ దాన్ని నేర్చుకొని తను చెప్పడం అనేది హ్యాట్సప్ ఆవిడకైతే. ఓకే. గుడ్, టూ గుడ్. ఓకే, కమింగ్ టు పాలిటిక్స్ మేడం. ఓకే. మీ సెటైర్లు అన్ని కూడా చాలా పాపులర్ అయిపోతూ ఉంటాయి. ఓకే. మీకు జగన్ నచ్చరా అసలు? జగన్ నచ్చకపోవడం కాదండి, జగన్ అన్న నచ్చకపోవడం అంటూ ఏం లేదు. గుడ్ పర్సన్. తన పరిపాలన విధానం నచ్చలేదు అంతే. ఓకే. పర్సనల్స్ మీద మనకి ఎందుకు ఉంటుందండి? జగన్ అన్న గారి మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది? అట్లేం లేదు. ఇప్పుడు రోజా గారి మీద పర్సనల్గా నాకేం కోపం లేదు. సో మిగతా వాళ్ళ మీద నాకేం కోపం లేదు. నిన్న ఆయన పోసాని గారి మీద మాట్లాడాను, ఆయన మీద నాకేం కోపం లేదు పర్సనల్గా. కాకపోతే వీళ్ళు రాజకీయ పరంగా కొన్ని మాటలు మాట్లాడతారే, కొన్ని దోషన్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. ఏదైనా రాజకీయ పరంగానే మాట్లాడతాను తప్పితే వాళ్ళ పర్సనల్స్తో నాకు అనవసరం కదండి. ఓకే. వైసీపీ లేకపోవడం వల్లే అభివృద్ధి ఆగిపోయింది అనేసి అంటున్నారు. మీ సెటైర్ ఏంటి దీని మీద? ఓ అబ్బా, అభివృద్ధి ఆగిపోయిందా? ఏడ ఆగిపోయింది? వైసీపీ నాకైతే కనిపించడం లేదే. ఓకే, ప్రెసెంట్ లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది ఆగిపోయింది అనేసి. అంతకు ముందు ఏం జరిగిందండి అభివృద్ధి? నాకు ఒక్కటి చెప్పండి, అభివృద్ధి ఏం జరిగిందో? అంటే పథకాల రూపంలో. పథకాలు ఇస్తే సరిపోయిద్ది అభివృద్ధి? దాన్ని అభివృద్ధి అంటారా? పథకాలు ఇచ్చేసి ప్రజల్ని సోమవారబోతులు చేసేస్తే అభివృద్ధి వచ్చేస్తుందా? రాష్ట్రం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా మీలాంటి వాళ్ళకి కానీ మాలాంటి వాళ్ళకి కానీ చదువుకున్న నిరుద్యోగులకు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. తదుపరి దానివల్ల అందరికీ ఇంట్లో 4 మెతుకులు తింటారు. అలా కాకుండా నేను ఎవ్రీ మంత్ జోబీల్లో ఒక డైరెక్ట్ డబ్బులు వేసేస్తాను అని అంటే అదేం అభివృద్ధి నాకు అర్థం కావడం అలా. అసలు ఈ దిక్కుమాలిన జనాభా ఎలా ఇది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సారీ, దిక్కుమాలిన జనాభా అన్నందుకు. అంటే కొంతమందిని అంటున్నాను, నేను అందరినీ అనడం లేదు, కొంతమందిని అనమాట. ఇప్పుడు మామూలుగా ఊర్లకు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది అయ్యో నాకు ఈ నెలకి అంతకు ముందు ఉన్నప్పుడు ఈ డబ్బులు వచ్చి ఈ అపోహలో ఉన్నారు.
సో దాన్ని ఏం చేశాడంటే మొత్తం స్పాయిల్ చేశాడు, ప్రజల యొక్క బ్రెయిన్ ని ఇది చేసాడు అనమాట, అలవాటు పరిచేశాడు వాళ్ళని. అలవాటు పరిచేశాడు. జోబీలోకి డబ్బులు వేస్తూ ఉండడం వల్ల ఏమైపోయింది, వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. సో నెక్స్ట్ మంత్ రాకపోయినా ఈ బాధ ఎక్కువ ఉంది. సో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా, ముందుకెళ్తుందా పక్కన పెట్టేస్తే దీని గురించి ఆలోచిస్తున్నారు, ఇవ్వట్లేదే అని. మరి అంతకు ముందు బాబు గారు గెలిచినప్పుడు ఆయన ఏదైతే కొన్ని పనులు చేసి మధ్యలో ఆయన ఓడిపోవడం వల్ల ఆగిపోయాడో, మరి నువ్వు సమర్థవంతుడిగా ఉన్నప్పుడు మరి అవి కంప్లీట్ చేయాల్సింది. ఏదో ఈ ప్రజలకి జోబీల్లోకి డబ్బులు ఇస్తూనే నువ్వు దాన్ని ఫినిష్ చేస్తుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఆయన చెప్పాడండి, అప్పుడు ప్రత్యేక హోదా నేను వస్తే తీసుకొస్తాను అన్నాడు. మరి ఏమైనా దాని గురించి మాట్లాడా? ప్రతిపక్షం కాదు, అప్పుడు మామూలుగా అతను ఎలక్షన్స్ బిఫోర్ చెప్పిన మాటలు అనమాట. మరి ఏమైనా చేశాడా? సిబిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఓ చెల్లి రాగానే సిబిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేశాడా? అంటే ఇలాంటి పాయింట్స్ అన్ని మిగతా వాళ్ళకి అర్థం కావడం లేదు. అది ఎందుకో మరి నాకు అర్థం కాదు. మరి వాళ్ళు ఏ దృష్టితో అభివృద్ధి ఆగిపోయింది అని చెప్తున్నారు? ఊరికే అలా మాటలు అంటారండి, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనవసరమైన మాటలు ఎందుకు? అభివృద్ధి ఆగిపోతుంటే ఇప్పుడు అభివృద్ధి మంచిగా జరుగుతుంది, దాని గురించి మాట్లాడమనండి. కొన్ని కొత్త కంపెనీస్ అన్నీ వస్తున్నాయి కదా, నారా లోకేష్ గారు వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చి చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడండి. మాటలు రావు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఎంతసేపటికి వీళ్ళు ఈ మధ్య కాలంలో వచ్చి 5.5 months అవుతుంటే ప్రభుత్వం ఏర్పడి అక్కడ అమ్మాయిలకి అతి జరిగింది, ఇక్కడ వీళ్ళు మానభంగం చేసి చంపేశారు, ఇదే తప్పితే వేరే టాపిక్ ఏదన్నా ఉందా? అంటే ఎట్లా వీళ్ళ మీద బురద చల్లాలి అనే ఒక ఇదిలో మాట్లాడుతున్నారు తప్పితే ఏం చేస్తున్నారు అది మంచి చెప్పరనమాట. అది దౌర్భాగ్యం, వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. ఇంకొకటి, జగన్ అసెంబ్లీకి రాను అంటున్నాడు, నాకు ఈ హోదా ఇవ్వలేదు నేను రాను అంటున్నాడు. పులిసీత గారు అయితే ఎలాంటి కౌంటర్ ఇస్తారు? నేనైతే మా జగన్ అన్నకి ఆల్రెడీ నేను ఈరోజు ఒక వీడియో చేయాలనుకున్నాను, బట్ ఈ వచ్చే హడావిడిలో చేయలేకపోయాను అనమాట. ఇప్పుడు నీకు 40% ఓటింగ్ ఇచ్చినప్పుడు, ప్రజలు ఇచ్చినప్పుడు, మరి వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు? పిరికోళ్ళలాగా ఇంట్లో కూర్చుంటావా? ఇది కరెక్టేనా? నాకైతే అర్థం కావడంలా. అంటే తను చెప్పేది ఏంటంటే నాకు మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఎందుకు? నువ్వు ముందు రావాలి కదా. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి నిజంగా వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు కూడా శపథం చేయి, మంగమ్మ శపథం లాగా మంగమ్మ శపథం చేసి నువ్వు కూడా చెయ్యి. నాకు ఇవ్వట్లేదు, సరే ఎప్పుడైనా సరే నేను మళ్ళీ సీఎం అయిన తర్వాతనే హౌస్లోకి అడుగు పెడతానని చెప్పు. అసలు నువ్వు రాకపోతుంటే కదా నీకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇరు? నువ్వు ముందు రావయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని నువ్వు ఇది చేయకుండా ఎట్లా ముందు నీ ఓన్ డెసిషన్ తీసుకొని నువ్వు ఎలా ప్రజలకు చెప్తావు? నాకు వాళ్ళు మైక్ ఇవ్వరు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరని నువ్వు ఎలా అనుకుంటావు? ముందు హౌస్లోకి అయితే రావాలి కదా, అందరు చూస్తారు కదా, దాన్ని ఏం కట్ చేసి ఇది చేయరు కదా, మొత్తం లైవ్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలు కూడా చూస్తారు కదా, అరే మన కోసం వెళ్ళాడు, అక్కడ అంతమంది ఉన్నారు కదా, పాప మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కాబట్టి తను చేయడం తప్పేం లేదని చెప్పేసి అనుకుంటారు. నువ్వు హౌస్కే రాకపోతే అది ఎలా అంటావు నువ్వు? ఇంకా తను రాకపోవడం కాకుండా తన కింద వాళ్ళని కూడా ఎవరు వెళ్ళొద్దు, వెళ్ళకూడదంట, ఈయన వస్తేనే వెళ్ళాలంట. అది ఎట్లా మరి? వాళ్ళ నియోజకవర్గాల్లో ఓటు వేయించుకున్నప్పుడు మరి వాళ్ళ కోసం, ప్రజల కోసం వెళ్ళాలి కదా, వెళ్తేనే కదా మళ్ళీ గెలిపించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు జరిగిన మిస్టేక్ కూడా అదేనండి. ఇంతకు ముందు చాలా మంది 150 సీట్లు ఎన్నో గెలిచారు, 151 సీట్లు గెలిచారు కదా, వాళ్ళు గెలిచారు కదా. మరి అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయలేదు కాబట్టే ఈరోజు ఓడిపోయారు అందరు కూడా. అది చాలా పెద్ద ఇదనమాట. ఎంతసేపటికి నేను మాత్రమే ప్రజల్లో జోబీలో డబ్బులు వేస్తున్నాను, మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం పని చేయకూడదు అని అంటే పాపం వాళ్ళు ఎలా గెలుస్తారు? మళ్ళీ ఎలా ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతారు? ఎవరి పరిస్థితి అంతే. అక్కడ వైఎస్ఆర్సీపీలో ఇక్కడ ఓన్లీ జగనన్న మాత్రమే కనిపించాలి, మిగతా వాళ్ళు ఎవరు కనిపించకూడదు, ఎవరు కూడా మంచి పరిపాలన ప్రజలకి మంచి ఇది చేయకూడదు. వాళ్ళు అనుకోవడం కూడా తప్పే. ఇంకొకటి కూడా అంటున్నారు, ఇప్పుడు జగన్ కాకుండా ఇంకా ఎవరైనా కనుక వెళ్తే వాళ్ళు మంచిగా మాట్లాడి ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఈయన ఎక్కువైపోతాడనే భయంతో కూడా జగన్ వెళ్ళనివ్వట్లేదు అని కూడా అంటున్నారు. అది అంతే కదా, కరెక్టే కదా. ఇప్పుడు ఆయన తరపున మిగతా ఎంతమంది ఉన్నారు కదా, 11 మంది 10 మంది వెళ్ళారనుకో, హౌస్కి వెళ్ళారనుకో, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే కొన్ని సమస్యలు చెప్పారనుకో, అప్పుడు మధ్యలో అసలు ఎవరైతే మెయిన్ లీడర్ వెళ్ళలేదు, వీళ్ళు నయం కదా, ఎమ్మెల్యేలు వెళ్ళారు ధైర్యంగా మాట్లాడుతున్నారు అని వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇతని ఇదైపోతాడు కదా, అందుకని నేను వెళ్ళకపోతే మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అది ఎక్కడైనా క్యాజువల్గా జరిగేదే కదా, అందుకు వెళ్ళొద్దని చెప్తున్నారు. రోజా ఏమైనా వీడియో విడుదల చేస్తే దానికి మీరు వెంటనే కౌంటర్ ఇస్తారు కదా, అంటే మీకు ఆవిడకి ఏమైనా పాత విభేదాలు ఉన్నాయా? అయ్యో విభేదాలు ఏమి లేవండి. సో ఆవిడ రాజకీయం కూడా మేము చూసాంగా అంతకు ముందు.
సో కాబట్టి ఈ మాటలన్నీ వస్తాయన్నమాట. మాకు పర్సనల్‌గా అసలు ఆవిడతో నేను ఇప్పటివరకు ఆమెను చూడలేదు నేను. ఓకే. మాట్లాడను కూడా రాజకీయ పరంగా మాట్లాడాల్సింది తప్పితే ఆవిడకి నాకు ఎలాంటి లేదు. అందులో నేను రోజక్క అని సంబోధిస్తాను ఆవిడని. ఓకే. సరే, పర్సనల్‌గా కాదు, రాజకీయ పరంగా ఆవిడ గురించి చెప్పండి. ఆవిడ పరిపాలన గురించి చెప్పండి. రాజకీయ పరంగా ఏం పరిపాలన చేసిందని చెప్పుకోవడానికి మా రోజక్క ఏదైనా ఎలగబెట్టుంటే ఈరోజు మా అక్క ఇది చేసింది అని చెప్పడానికి వీలుండే. నాకు తెలిసిన నోటిల్లో ఆవిడ ఎవరో ఒక అమ్మాయిని చదివిచ్చిందంటండి. ఓకే. ఇంజినీరింగ్ ఏదో సంథింగ్ ఏదో తీసుకొని. అదొక్కటి మాత్రమే తెలుసు. మిగతాటివన్నీ నాకేమి తెలీదు. ఓకే. ఆవిడ చేసింది రాజకీయ పరంగా మామూలుగా ఆవిడ జబర్దస్త్లో ఉన్నప్పుడు పర్సనల్గా ఆవిడ ఎవరికైనా జబర్దస్త్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇది చేసిందేమో తెలియదు కానీ రాజకీయ పరంగా ఆవిడ ఏం చేసిందో మరి అక్కడ నగరీలో ఏం చేసిందో అనేది నాకైతే తెలియదు. మరి నగరీలో అక్కడ అంతా చిత్తూరు డిస్టిక్లో అంతా చేసుంటే ఈరోజు ఆవిడని ఉత్త చేతులతో ఎందుకు పంపించేవాళ్ళు, తిరిగి ఎన్నుకునేవాళ్ళు కదా. ఓకే. ఇప్పుడు రోజుల తర్వాత ఆ ప్లేస్ లోకి శ్యామల, ఆవిడకి కూడా మీరు గట్టిగానే కౌంటర్ ఇస్తారు. ఓకే. ఆవిడ గురించి చెప్పండి. శ్యామలక్క గురించి ఏం చెప్దాం? మీరు అందరినీ అక్కనే సంబోధిస్తారు. మరి వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కదా. మరి ఓకే. పెద్దవాళ్ళు అయినప్పుడు అక్కని సంబోధించకపోతే ఎట్లా భలేవాళ్ళండి మీరు? ఓకే. ఓకే. మరి అక్క అనాలి కదా. పెద్దవాళ్ళు వాళ్ళు, ఓకే. పెద్దవాళ్ళు వాళ్ళు అసలు. అంటే ఎందులో పెద్దవాళ్ళు? అయ్యో అన్నిట్లో అండి. ఓకే. పెద్దవాళ్ళు వాళ్ళు. అట్లాంటప్పుడు మనం మంచిగా సంబోధించాలి కదా, అక్క అనాలి కదా. సో ఓకే. సెటరికల్ గా రాజకీయంగా ఏదన్నా మాట్లాడినా కూడా వాళ్ళని అక్కనే సంబోధించాలి, లేకపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి కదా. ఓకే. ఓకే. సరే చెప్పండి. ఆవిడ గురించి చెప్పండి. ఆవిడ గురించి చెప్పడానికి ఏముందండి, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో వాళ్ళ హస్బెండ్ ఏదో ఎందులోనో ఇది చేశాడని చెప్పేసి అతన్ని ఏదో బయటికి తీసుకొచ్చారంట. అంటే బయట అనుకున్న మాటలు, నాకు వాస్తవాలు ఏంటని తెలీదు. సో ఈవిడ దానికి కృతజ్ఞతగా హస్బెండ్ని జైల్లోంచి బయట తీసుకొచ్చారు కదా అని చెప్పేసి కృతజ్ఞతగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ముందు ఒక పిట్ట కథతో స్టార్ట్ అయింది ఆవిడ జర్నీ. సో ఆ పిట్ట కథ, ఒక చిన్న పిట్ట కథ ఆవిడ లైఫ్ స్టైల్నే మార్చేసింది అనమాట. సో నాకు కూడా ఏమైనా పిట్ట కథ తెలుసుంటే బాగుండేమనిపిస్తుంది. ట్రై చేయండి మేడం మీరు కూడా. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న కథ అలా చెప్పరాదు? అబ్బే కథలు ఎక్కడ చెప్తామండి, మనకు అప్పటికప్పుడు వాళ్ళంటే ప్రీ ప్లాన్డ్ గా ఆల్రెడీ అన్ని రాసుకొని కథలన్నీ తెలుసుకొని వచ్చి చెప్తే ఈజీగా ఉంటది. కానీ అప్పటికప్పుడు ఏం కథ వస్తుంది? భలే వాళ్ళు మీరు. అప్పటికప్పుడు కథలు ఎట్ట వస్తాయండి బాబు? అట్లా రావుగా. మనం చెప్పినా కూడా అది ఆ కథలు వినడానికి అందరూ సిద్ధంగా లేరు కదా. మాడ్యులేషన్ రాదంటారా మీకు? అబ్బో మనకు రాదండి, వాళ్ళకి మాత్రమే సాధ్యము. దర్లాంటి వాళ్ళకే సాధ్యమైంది. అవి మనకు రావు అట్లాంటి కథలు. మనం ఏదన్నా ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొడతారంటారు చూడు, అది చెప్పడం తప్పితే ఇట్లా కన్నింగ్ మెంటాలిటీస్, కన్నింగ్ కథలు మనకు రావుగా. ఇంకోటి, అసలు వైసీపీ లీడర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంబటి రాంబాబు, గోరంట మాధవ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం చెప్తామండి, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పరిపాలన చేసి మంచిగా ఉండుంటే బాగుండేది. సో వాళ్ళు మాట్లాడి ఏది చేయలేదంటారా? మంచి ఏం చేశారండి? ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆయన పర్సనల్ గా నాకు ఎవరి మీద ఎలాంటి పర్సనల్ గా ఏం లేవండి. అందరూ కాదు, రాజకీయ పరంగా రాజకీయ పరంగా ఉన్నారు. మనం ఏదన్నా మాట్లాడాలి అని అంటే ఇప్పుడు నేను ఒక కామన్ ఉమెన్ గా మాట్లాడుతున్నాను. నాకు మటుకు రాజకీయాలు పెద్దగా తెలీదు. ఎలా మాట్లాడాలంటే ఎలా వస్తాయి మాటలు? ఎక్కడ న్యూస్ లో వింటానో లేకపోతే ఎక్కడన్నా మామూలుగా యూట్యూబ్ లో వింటూ ఉన్నప్పుడు మనకి కొన్ని వస్తాయి అన్నమాట. సో వాటిని బట్టి మనం మాట్లాడతాము. ఇప్పుడు పోలవరం ఇరిగేషన్ మినిస్టర్ గా ఏడాయన అడిగితే అది ఎందుకు చేయలేకపోతున్నా నాకు అర్థం కాలేదు అంటాడు. అది ఎందుకు అర్థం కాలేదు? ఇప్పటికే అర్థం కాలేదంట ఆయనకి. మరి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే ఇయర్లు పాస్ అయిపోతున్నాయి కానీ అది మటుకు అయిపోవడం లేదు. ఏమన్నా అడిగితే నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. మరి ఏం చెప్దాం చెప్పండి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్, నందిగాం సురేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ అరెస్ట్ల మీద జగన్ ఏమంటున్నాడంటే వాళ్ళందరూ చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లల్ని అన్యాయంగా మీరు అరెస్ట్ చేస్తున్నారు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు కదా, మీ కౌంటర్ చెప్పండి మేడం. చిన్న పిల్లలే. అవినాష్ రెడ్డి గారు కూడా చిన్న పిల్లోడే కదా. అందుకే కదా ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో సిబిఐ ఆయన పేరు వస్తున్నా కూడా చిన్న పిల్లోడు ఆడికేం తెలియదు, చిన్న పిల్లోడు ఆడికేం తెలియదు అని అంటున్నారు కదా. వాళ్ళందరినీ చిన్నపిల్లలను చేసి చిన్నపిల్లల చేతుల నోట్లలో నుంచి మాట్లాడించి కొన్ని బూతులు మాట్లాడుతుంటే బోరగడ్డ అనిల్ కానీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ భార్యల గురించి, చిన్నపిల్లల గురించి ఇట్లాంటి వాళ్ళని ముందు నడ్డెరగొట్టాలి. అలా మాట్లాడే వాళ్ళని పబ్లిక్గా రేప్ చేస్తాను, పబ్లిక్గా ఇది చేస్తాను, నా కొడుక వేసేస్తానని చెప్పి బాబు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరమ్మ గారిని వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళని నడ్డెరగొడితే చక్కగా వస్తారు. రెండో వాడు కూడా మాట్లాడుకోకుండా చక్కగా మాట్లాడతాడు అనమాట. ఎందుకు రాజకీయంగా ఉన్నప్పుడు ఫ్యామిలీస్ ఎందుకు తీసుకురావాలి? ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఏం మీకు ఆడపిల్లకాయలు లేరా? మీ ఇంట్లో మీ పెళ్ళాలు లేరా? మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా? ఎందుకు అలా మాట్లాడతారు?
వాళ్ళ తల్లుల గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు ఒక తల్లి కంటేనే కదా మీరు బయటకు వచ్చారు. ఎవరైనా అంతే కదా, ఎందుకు మాట్లాడతారు? రాజకీయంగా ఏదన్నా ఉంటే కొట్లాడండి, మాట్లాడండి. వ్యక్తిగత సమస్యల గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు మాట్లాడతారు? అలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని మంచివాళ్ళ, ఓకే. చిన్నపిల్లల? ఈ సోషల్ మీడియా వీటి వల్ల అరెస్టులు, ఈ వైసీపీ వల్ల అంటే వాళ్ళు అని కూడా చెప్పకూడదు ఇప్పుడు. ఎందుకంటే ఈ బోరగడ్డ అనిల్ కూడా మా వాడు కాదని వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఈ అరెస్టుల మీద మీ అభిప్రాయం చెప్పండి అసలు. అరెస్టుల మీద అభిప్రాయం ఏంటి అని అంటే, ముందు రాజకీయ పరిపాలన ముందు చేసేటప్పుడు ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళంతా ఇది చేశారు, అప్పుడు భరించారు కదా. ఇప్పుడు అధికారం చేతికి వచ్చిన తర్వాత ఎందుకు అలా మాట్లాడాలని ప్రశ్నించకపోతే అది ముందుకు అలా తరలిపోతూ ఉంటుంది. వంశపారపర్యంగా వస్తున్నట్టు ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటాడు. మరి దాన్ని ఖండించాలని అంటే ఇప్పుడుండే ప్రభుత్వం దాని చర్యలు తీసుకోవాలి కదా. మరి అలాంటి వాగిన వాళ్ళని మొహం పగలగొట్టాలి కదా. మరి చేయకపోతే ఎట్లా ఆగుతాయి ఇలాంటివన్నీ? అలాంటివన్నీ కూడా కట్టడి చేయాలి కదా. అందుకని తీర్చేశారు. దాంట్లో పర్సనల్గా తీసుకుని అంతా ఏం లేదు కదా. వాళ్ళ యొక్క అంతకుముందు గత ఇదిలో చేశారు కాబట్టి, వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి ఈ రోజు అందరికి బెండి తీస్తున్నారు. కరెక్టే. ఓకే. అంటే శ్రీరెడ్డి గారు మొన్న ఒక వీడియో విడుదల చేశారు. కింద కార్యకర్తలంతా అమాయకులు, వాళ్ళు ఏదో మాకు ఇస్తారని ఆశపడి మేము చెప్తున్నాము, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించండి, మీరు హీరో కలిసి కొట్టుకోండి, మమ్మల్ని ఏమనొద్దు అని చెప్పేసి ఆవిడ అన్నారు కదా. అంటే ఇప్పుడు ఆవిడని వదిలేస్తారా లేకపోతే అసలు ఏంటిది? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు నోటుకొచ్చినట్టు ఆవిడ శ్రేష్టలని వీడియోలని చూడండి ఒకసారి. అసలు నిజంగా ఈవిడ ఆడపిల్లేనా? ఈవిడ నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయా? అసలు ఏంద్రా బాబు, ఏంద్రా భగవంతుడా అనే ఒక ఇదిలో ఉంటామన్నమాట ఆవిడ మాట్లాడిన మాటలు వింటుంటే. అలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? అంటే సారీ కూడా చెప్పారు కదా. సారీ దేనికండి? ఇప్పుడు అనాల్సినవన్నీ అనేసి, మీరు ప్రభుత్వం ఉందని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసి ఈరోజు ఒక చిన్న సారీ చెప్తే అయిపోతుందా? జరిగినవన్నీ బాధలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు బాధపడి ఉంటారు ఈ మాటలు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ వైఫ్ కానీ, పిల్లలు కానీ, బాబు గారు కానీ, లోకేష్ గారు, వీళ్ళందరూ బాధపడి ఉంటారు. ఆ బాధ అంతా ఎనికి వస్తుందా ఆ మాటలకి? ఎంత విచ్చలవిడిగా మాట్లాడిందండి. మరి ఈరోజు సారీ చెప్తే ఎలాగా? ఏమో సారీ చెప్తే ఈవెన్ బాబు గారు పాపం క్షమించే గుణం ఉంది ఆయనకి, ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి. మిగతా వాళ్ళు అలా ఉంటారా? ఉండరు కదా. మరి శిక్ష పడాలి కదా. ఇప్పుడు బోరగడ్డ అనిల్ గారికి ఎలా అయితే పడిందో శ్రీరెడ్డికి కూడా ఆ విధంగా శిక్ష పడాలి కదా. పడితేనే కదా మరి నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉంటుంది. ఏమో ఈరోజు ఒక సారీ చెప్పి వదిలేస్తే రేపు మాట్లాడదని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు కార్యకర్తలు, ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, కార్యకర్తలు మాకేం తెలీదు ఏదో డబ్బులు ఇస్తాము అని అంటే, సో ఇప్పుడు కూడా నేను కార్యకర్తను కాదు, నేను ఏ పార్టీకి ఇంకా నేను డిక్లేర్ చేయలేదు, నేను మాట్లాడుతున్నాను. సో నాకెవరో ఏదో ఇస్తారని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడతానా నేను? అంటే నాకంటూ ఒక ఇది లేదా? ఇప్పుడు మీరున్నారండి, మీకు ఒక 10 లక్షలు ఇస్తాను సీత గారు, ఈరోజు జగన్మోహన్ గురించి పెద్దగా మాట్లాడండి, బూతులు మాట్లాడంటే మరి నాకు బుద్ధి లేదా? నువ్వు ఇచ్చే 10 లక్షలకి నేను ఆశపడి నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తానా? నాకంటూ ఒక క్యారెక్టర్ లేదా? నేనేంటనేది నాకు తెలీదా? అట్లా వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి కదా. కార్యకర్తలు ఏది చేయమంటే అది చేసేస్తారా? వాళ్ళు ఏదో ఇస్తారని? అది తప్పు కదా. చెప్పాలి మీరు. పరిపాలన అనేది రాజకీయంగా మాట్లాడండి, కానీ బూతులకి అలాంటి బట్టి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకండి. పర్సనల్గా తీసుకొని వాళ్ళ కుటుంబంలోని పిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి ఎవరు చెప్పాలి? ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధి, ఆ హోదాలో ఉండే అతను, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్పాలి అలా చేయకండి అని. ఇప్పుడు బాబు గారు చెప్పట్లా? తన పార్టీలో ఉండే వాళ్ళు కూడా సస్పెండ్ చేయట్లేదా? మరి నువ్వేమైపోయినావు? నువ్వు ఆమెతో తిడతా ఉంటే, నువ్వు నిండు సభలోనే తిట్టిస్తూ ఏకిల వేషాలు వేస్తూ నవ్విన వాడివి నువ్వు. ఇప్పుడు ఎట్లా ఇది చేస్తారు? నిన్ను ఎట్లా నమ్మి ఓట్లు వేస్తారు? ఇప్పుడన్నా 11 సీట్లు వచ్చినాయి, నెక్స్ట్ ఎలక్షన్స్కి 8 సీట్లే. అది కరెక్ట్ కాదు. అది ఎవరినో ఒకరిని తిట్టిస్తూ మనం నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు. అది ప్రజలంతా చూస్తా ఉన్నారు కదా. ఏమో 40 మెంబర్స్ నీకు 40% ఓటింగ్ ఉంది, మిగతా 60% మందిని కూడా నువ్వు మెప్పించుకొని నీకు ఓటు వేయించుకోవాలి అని అంటే నీ వే ఆఫ్ బిహేవియర్, టాకింగ్ బాగుండాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు సీఎం హోదాకి వెళ్ళాలి అనుకుంటే ఏదో నీ టైం బాగుండో లేకపోతే ఒక్క అవకాశం అంటే నీకు ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేసినందుకు నువ్వేం చేసినావు? ఇది చేసినావు. పోసాని కృష్ణమురళి నేను రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి మాత్రం బూతులు మాట్లాడతాడు. ఆయన గురించి చెప్పండి. ఏం మాట్లాడతామండి పోసాని గారి గురించి? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడు, పైనుంచి ఎవరో ఇలా చిల్లర విజిలేస్తే సో దాన్ని తీసుకొని ఆశపడి
మాట్లాడతారు. ఎందుకండి ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరుంది, మంచి ఇది ఉంది. ఎందుకు ఒకరిని దూషించాలి? రాజకీయ పరంగా నువ్వు రాజకీయంలో రావాలి, పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడు రాజకీయ పరంగా మాట్లాడొచ్చు కదా! నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఇదే చెప్తానండి. మీరు రాజకీయ పరంగా మాట్లాడాలనుకున్నప్పుడు రాజకీయం గురించే మాట్లాడండి. మీకు వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఏం చేయలేదు, ఏం చేశారు, పోనీ ఏమన్నా తినేసుంటే దాని గురించి చర్చించండి, దాని గురించి చెప్పండి. అంతేకాకుండా ఈ ఈ బూతుల పురాణం ఎందుకు అనేది నా పాయింట్. అది పోసాని గారు గాని, రోజా గారు గాని, శ్యామల గారు గాని ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నాకు డౌట్ అనమాట. ఎందుకు అలా మాట్లాడతారు? దేన్ని ఆశించి మాట్లాడతారు? వాళ్ళు మీకు ఇచ్చి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినంత మాత్రాన మీ మీ మనస్తత్వం ఏమైంది? మీ బుద్ధి ఏమైంది? ఎందుకు అలా మాట్లాడతారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు ప్రజల ఇది ఆ విధంగా మీరు ప్రజల మీద దూషణ చేస్తారు, రాజకీయ నాయకుల మీద దూషణ చేస్తారు. ఎందుకు ఎవరైనా నా బోటోళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అమ్మ లక్కలు తిడతారు, ఇది చేస్తారు. ఎందుకు? ఏం మాట్లాడకూడదా? నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి పెద్ద పెద్ద బూతులు పెట్టుంటారు. మామూలు బూతులు కూడా కాదు అయి. ఓకే. అలాంటి బూతులు పెడతారు. దానివల్ల ఏం ఒరుగుతుంది? ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, ఆ విధంగా చేసే వాళ్ళకి ఏం లాభం వస్తది మీకు? దాని మెసేజ్ పెట్టడం వల్ల మీకే రూపాయి లాభం వస్తదా? ఒక మనిషిని మీరు నిర్దాక్షిణ్యంగా ఆ మనిషి ఏం మాట్లాడాడు, ఆ మాటలో నిజం ఉందా లేదని గ్రహించకపోగా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే అది కరెక్టేనా? అది అది వాళ్ళు ఏం ఆశించి చేస్తారో కూడా అర్థం కాదు. అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారనమాట. ఇప్పుడు పోసన పరిస్థితి కూడా ఇప్పుడు అదే. ఇప్పుడు మొన్నటిదాకా బోరగడ్డ నీళ్ళని ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఈయన మటుకు పెద్ద తోప, పెద్ద కింగా, రేపు ఈయన కూడా నాకు తెలియదు ఆయన ఎవరు అని చెప్పేసి అంటే అనేస్తారు. వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళు కింగ్లు అవ్వడం కోసం పక్కన వాళ్ళని పాముగా వాడుకుంటారు, వదిలేస్తారు. అది మీరు గ్రహించాలి. మీరు రాజకీయంలోకి వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా చాలా స్పష్టంగానే మాట్లాడాలి. ఎవరిని దోషం చేయకూడదు. రాజకీయ పరంగా ఉంటే మాట్లాడండి, మీకు తెలిసిన నాలెడ్జ్ ఏదన్నా ఉంటే అక్కడ చెప్పండి, అది ఓకే. కానీ ఏ పార్టీలోకైనా అప్పుడు వెళ్ళడానికి ఇది ఉంటుంది. లేదు ఒక పార్టీలో జాయిన్ అయిపోయి పక్కన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తామంటే రేపు రాజకీయ భవిష్యత్తే ఉండదు. నాకు తెలిసి ఇట్లాంటి పోసాని వాళ్ళకి జస్ట్ రాజకీయం కోసం, ప్రజల కోసం ఏదో మాట్లాడదాం చేద్దాం అనే కాన్సెప్ట్ కాదు. జస్ట్ పైసలు ఎర్న్ చేసుకోవడం కోసమే ఈ విధంగా మాట్లాడతారని స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఇంకా ఈ లిస్ట్లోకి ఆర్జీవి గారు, ఆయన అప్పుడు ఏదో ఒక సినిమా తీసి, అంటే ఇదంతా కూడా జగన్ కోసమే చేసినట్టుగా అందరికీ స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆయన మీద కూడా అరెస్ట్ అనేసి కూడా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఆర్జీవి గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఆర్జీవి గారి మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు కదా, ఈయన గురించి చెప్పండి. ఇప్పుడు ఆర్జీవి గారు మూవీస్ చేస్తుంటారంటే ఆయన ఫోన్ మూవీస్ ఏదో చేస్తూ ఉంటారు కదా, ఏమంటారు ఫోన్ మూవీస్ చేస్తారా మేడం? ఏదో అన్నారు, అప్పుడు చేశారు కదా ఆయన. ఓకే. సో అట్లాంటి మూవీస్ ఏదో చేస్తూ ఉంటారంటే, బట్ నాకు సరిగ్గా తెలీదు. ఆ మూవీస్ దానికి రాజకీయానికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే తెలియని విషయం గురించి మనం మాట్లాడకూడదు. నిజంగా దట్టు నాకు ఆర్జీవి గారి గురించి ఏం తెలియదండి మాట్లాడడానికి. సో జీరో నాలెడ్జ్ అనమాట. ఆ పర్సన్ గురించి నేను ఎప్పుడు వినలేదు, తెలీదు. ఓకే. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేశారు, జగన్ మాయలో పడి ఇవన్నీ చేశారని ఇప్పుడు ఆయన ఏమన్నా బాధపడొచ్చు అంటారా? ఏమో, ఒకవేళ నిజంగా జగనన్న మాటలు విని ఆయన ఏమన్నా ఈ విధంగా దోషణ చేసుండేదన్నా చేసుంటే గనక డెఫినెట్ గా బాధపడతాడేమో. తెలియదు, మనకు తెలియదు కదా. అట్లాంటి మెంటాలిటీ మనస్తత్వం ఉండేవాళ్ళు బాధపడచ్చు, బాధపడకపోవచ్చు. ఎవరికి మనం ఏంటి భయపడేదని కూడా అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే మేము భయపడిపోవాలన్నా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే మేము వణికిపోవాలన్నా అనే మైండ్ లో కూడా ఉండొచ్చు, మనం చెప్పలేం కదా మేడం. ఇంకొకటి, ఇందాక మనం ఈ ఇన్స్టాగ్రామ్ టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు అంటే చాలా మంది కామెంట్స్ ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, అంటే డ్రెస్సింగ్ ని బట్టి కామెంట్స్ వస్తున్నాయా, లేకపోతే అసలు ఆడవాళ్ళ గురించి ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి అంటారు? నేనున్నాను, నాకు మామూలు వీడియోస్ చేస్తే నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కాదు, నార్మల్ ప్రజలందరూ కూడా నాకు ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టరు. ఎవరో ఒకరో ఇద్దరు ఏదైనా పోటీగా ఉంటే పెడతారేమో తప్పితే ఎవరు పెట్టరు. నేను రాజకీయం గురించి వీడియో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు నాకు ఆ వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళంతా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళే చెప్తారు, ఏం చెప్తారు, నాకు మామూలుగా వీడియోస్ చేసుకుంటే మా ఇంటి ఆడపిల్లలాగా మేము ఆదరిస్తాము, మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఇట్లాగా అమ్మలక్కలేస్తాము అని చెప్పేసి డైరెక్ట్ నాకు మెసేజ్లు పెడతారు. ఇప్పుడు వాళ్ళని నేను ఏమనాలి, ఏమని తిట్టాలి వాళ్ళని? నేను అంటే టార్గెట్ చేసుకుని వాళ్ళు అంటారా? మరి టార్గెట్ చేసినట్టే కదా. ఇప్పుడు నేను మంచిగా మామూలు నా సినిమా సాంగ్స్కి నేను వీడియోస్ చేసినప్పుడు, నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు, రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు నేనేం మాట్లాడుతున్నానో ఆ విషయం నువ్వు గ్రహించట్లేదు. అప్పుడు నీ మైండ్ నువ్వు సెట్ చేసుకోవాలి. నా తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడగానే అన్ఫాలో కొట్టడమో లేకపోతే బ్యాడ్గా కామెంట్ పెట్టడం వల్ల నీకు ఒరిగేది ఏంటి?
నువ్వు మామూలుగా ఉన్నప్పుడు ఒరిగేది ఏం లేదు, మామూలుగా ఈ విధంగా మాట్లాడినప్పుడు నువ్వు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టినా ఒరిగేది ఏం లేదు. కాకపోతే నువ్వు ఒకానొక టైంలో నువ్వు ఆలోచించుకోవాలి. అరే నేను ఇప్పుడు ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, ఉన్న విషయమే కదా మాట్లాడింది. మరి ఇంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, మరి ఇప్పుడు నేనేదైతే ఇందాక చెప్పాను కదా, ప్రత్యేక హోదా, సిబిఎస్, తర్వాత పోలవరం ప్రాజెక్టు, తర్వాత జాబ్ క్యాలెండర్ ఎవ్రీ రిలీజ్ చేస్తానని చెప్పాడు కదా. మరి ఈ 4 చేయలేదే కదా నిజంగా జగన్ అన్న. ప్రజల ఒళ్ళోకి డబ్బులు అయితే ఇచ్చాడు కానీ ఇవి 4 చేయలేదే. మరి ఎందుకు చేయలేదు? మరి చెప్పినప్పుడు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ని మనం ఎలా ప్రశ్నిస్తున్నామో మళ్ళీ అప్పుడు ఎందుకు మనం గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించలేదు? అవన్నీ వాస్తవాలే కదా, మరి ఎందుకు ఆలోచించుకోరు? మరి నేను మాట్లాడిన దానికి నాకు బరబరా నీ చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి బూత్ మెసేజ్ 2 పెట్టేస్తావు. మరి ఆ మాట్లాడిన దానికి న్యాయం ఉందా లేదని ఆలోచించే శక్తి నీకు ఎందుకు లేదు? నువ్వు మనిషివే కదా, పశువు అయితే కాదు కదా, ఎందుకు లేదు అనేది నా క్వశ్చన్ అనమాట. డౌట్, అర్థం కాదు. అలాంటి కామెంట్స్ అది వచ్చినప్పుడు మీరు కొంచెం వెనకడుగు వేస్తారా, లేకపోతే ఇలా స్ట్రాంగ్ గా? నేను వెనకడికి అంటే ఏం వేయనండి. పెట్టుకుంటారు, ఏమవుద్ది. మనం పట్టించుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారనమాట. వదిలేసామనుకో పెట్టుకున్నాడు. అసలు నేను మెసేజ్లే చూడను, అసలు కామెంట్స్ చదవను అసలు నేను. అట్లా అని చెప్పి టర్న్ ఆఫ్ కూడా చేయను. ఉంటాయి, కొన్నిటికి ఆఫ్ చేస్తాను, కొన్నిటికి అలానే ఉంచేస్తాను అనమాట. పెట్టుకోనిలే అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు అలా బ్యాడ్గా కామెంట్ పెట్టే వాళ్ళ వల్ల నాకు మంచిగా మెసేజ్ చేసేవాళ్ళనుకుంటే మిస్ అవుతాను కదా. నాకు ఎవరైతే మంచిగా ఇచ్చేస్తారో వాళ్ళ కోసమే నేను ఉండాలి కదా. ఇప్పుడు నీకు 40% ఓటేసినప్పుడు నువ్వు వాళ్ళ తరపున వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి కదా. మరి అప్పుడు 27 సీట్ల బాబు గారు అంత వయసులో కూడా అసెంబ్లీకి వెళ్ళలేదా, మాట్లాడలేదా? మీరు మాట్లాడిన శాస్త్రాల వల్ల బాధపడి ఆయన శపథం చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మళ్ళీ రాజయ్య కూర్చున్నాడు. నువ్వు అలాగే రా, వాళ్ళ గురించి రా, ప్రజల గురించి ఆ మాత్రం అవమానం పడలేవా? ఎందుకు పడలేవు? నీకు ఇంతకు ముందు కూడా పట్టం కట్టారు కదా. మరి ఆ ప్రజల గురించి నువ్వు అసెంబ్లీకి రాలేవా? అసెంబ్లీకి రావడం భయపడి వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు చేసిన పరిపాలన ఏం లేదు, అందుకే అన్ని స్కాములు అంట. ఇంకో విషయం ఏంటంటే, మన జగన్ అన్న ఇక్కడ ఈ ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు కాకుండా ఏకంగా అమెరికా వెళ్ళి కూడా స్కామ్ చేశాడంట. ఆ ట్రంప్ ఊరుకుంటాడా? మా బాబు గారు అంటే మంచోడు కాబట్టి వదిలేస్తాడు. ట్రంప్ ఊరుకుంటాడా? మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం అన్ని బయటకు వస్తా ఉండే. అదే అప్పుడు అంతకు ముందు ఎలక్షన్స్ కి డబ్బులు కావాలని చెప్పేసి 175 నియోజకవర్గాల్లో 10 కోట్ల చొప్పున 1750 కోట్లు స్కామ్ అంట బయటపడింది. అది మేమేది 8 సీట్లు మా జగన్ అన్నని సీఎం చేసుకోవాలి నెక్స్ట్ కన్నా అనుకుంటుంటే, ఆయన పోయి ఇలాంటి స్కాముల్లో ఇరుక్కుంటే యాడ్ చేసుకోవాలి మేము. మా జగన్ అన్న ఎట్ట కాపాడుకోవాలా? ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేస్తావు? ఇంకొకటి ఏంటంటే, ఇందాక మీరు ఇన్స్టాగ్రామ్ గురించి అడిగారు కదా. చాలా మంది హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా రాష్ట్రంలో. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము ఇదిగో ఇలాంటి జరిగేటివన్నీ ఈ ఇన్స్టాగ్రామ్ కొన్ని ఆడవాళ్ళ వాళ్ళే మరీ బీభత్సం అయిపోయిందండి. విచ్చలవిడితనం అయిపోయింది. ఒక్కొక్కరు లేడీస్ వాళ్ళు ఏమనుకుంటారు నాకు అర్థం, అన్నీ విప్పి చూపించేస్తున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ని ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు చూస్తున్నాడు ఓపెన్ చేసి ఖాళీ టైం దొరికినప్పుడల్లా. మరి ఈ విధంగా చేయడం వల్ల మరి ఆ హత్యలు, మానభంగాలు ఎందుకు జరగవు? ఇప్పుడు నీ ప్రైవేట్, నువ్వు ఏదైతే నీ బాడీలో ప్రైవేట్ పార్ట్స్ని నీ బెడ్రూమ్లో మీ హస్బెండ్కి చూపించుకోండి, బయట ఎందుకు చూపిస్తున్నారు వీడియోల ద్వారా? దానివల్ల ఏమి అంటే లైక్లు, వ్యూస్ వస్తాయనా? సంపాదించుకుంటున్నారు కదా మేడం. సో దాని గురించి మరి అంతగా ఇది చేయాలా? ఇప్పుడు 4 గోడల మధ్య మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు బయట మీరు పబ్లిక్ వచ్చినప్పుడు దాన్ని అందరూ చూస్తున్నారు కదా, మరి పిల్లలు పాడైపోరా? ఈ విధంగా జబ్బల దాకా జాకెట్లు వేసుకొని, నడుము ఇది బొడ్డు కనిపిస్తూ ఇంతవరకు స్కర్ట్లు వేసుకొని, దానివల్ల ఏం సాధిస్తారు? ఫాలోవర్స్ వస్తారు, దానివల్ల ఏంది యూజ్? దాని ఎఫెక్ట్ వల్ల మీరు డబ్బులు సంపాదించడం పక్కన పెడితే దానివల్ల చాలా మంది మగపిల్లలు చెడిపోతున్నారు. ఆ విషయం వీళ్ళకి తెలియడం లేదు. సో ఇలాంటి వర్డ్స్ చాలా మంది ఇంతకు ముందు చెప్పారు మేడం. సో వాళ్ళకి ఇప్పుడు చిన్మయి గారు, అంటే మరి పేరు వాడచ్చో లేదో తెలీదు, ఇలాంటి వాళ్ళు వచ్చి అంటే డ్రెస్ని చూసి మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఆడవాళ్ళని, అది వాళ్ళ స్వేచ్ఛ, చూసేవాడి కళ్ళని బట్టి ఉంటుంది అనేసి అలాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తారు. మరి అలాంటి వాటి గురించి? ఇప్పుడు మేము మా డ్రెస్ మేము వేసుకోవడం, మేము స్వేచ్ఛ భారతదేశంలో మేమంతా ఇట్లా ఉండడం మాకు ఇచ్చిన జన్మ హక్కు అని అంటే నడ్డిరం కొడతారు. హక్కులు ఉన్నాయంత మాత్రం అని చెప్పేసి అని విప్పేసుకొని తిరుగుతారా? రేపు ఇప్పుడు సపోజ్కి నువ్వు ఉన్నావురా, ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు, రేపు పెళ్లి కాలేదు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు స్కట్లు వేసుకొని తిరిగి ఇష్టం వచ్చినట్టు తిరిగి అవన్నీ చూపించుకుంటూ రేపు నీకు పెళ్ళి అయ్యిద్ది, నీ భర్త చూస్తాడు ఆ వీడియో, నీకు అప్పుడు మర్యాద ఉంటుందా, గౌరవం ఉంటుందా? రేపు నీకు 2 పిల్లలు పుడతారు, ఆ పిల్లలు చూస్తారు, ఆ వీడియోస్ ఎక్కడికి పోవుగా.
అట్ట తిరుగుతూ ఉంటాయి కదా. ఉన్న రోజు ఈ భూమి ఉన్న రోజులు ఈ మీడియా ఇవన్నీ ఉన్న రోజులు రన్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఆ పిల్లలకి ఏంటి మమ్మీ ఇలా చూపిస్తున్నాను అని అంటే ఏం సమాధానం చెప్తావు? నీ బిడ్డలకి ఏం సమాధానం చెప్తావు? అట్లా అంటే ఇప్పుడు ఏదన్నా మొగుడు ఏదన్నా తిరిగి నువ్వు అట్లా చేయదు అట్లా మాట్లాడద్దు అని అంటే నువ్వు కాకపోతే ఇంకొకడు పో అనేసి అంటున్నారు. అంటే వివాహ బంధాన్ని కూడా మీరు కాలు రాసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే చెప్పేవాళ్ళు మీకు లేకనా ఇదైపోతున్నారా, లేకపోతే ఈ కలికాలం కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆ కలిదేవుడు మీ చేత ఆడిస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. దానివల్ల మా హక్కు అని అంటే బట్టలు లేకుండా తిరగడం మీ హక్కా? నిండుగా బట్టలు కప్పుకోండి అమ్మా, చీరలు కట్టుకొని డ్రెస్సులు వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది హావభావాలు ఫేస్ లోనే కదా కనిపిస్తాయి, బాడీలో కనిపిస్తాయా? మరి ఇంత చిన్న పాయింట్ ని ఎలా గ్రహించలేకపోతున్నారా ఈ ఆడవాళ్ళు? నిజంగా నాకు అర్థం కావడం లేదు. నేను వాళ్ళని ఏమో తప్పుగా అనడం లేదు, కాకపోతే ఈ విధంగా చేయడం వల్ల మీరు రేపు రాబోయే యూత్ ని జడగొడుతున్నారు. మేము వేసుకుంటే ఎందుకు అలా విధంగా అంటే నువ్వు ఆ విధంగా డ్రెస్ చేసుకోవడం వల్ల దాన్ని వీళ్ళు ఫోటోలు తీసుకొని మళ్ళీ వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు చూసుకుంటున్నారు, అబ్బా ఇంత డ్రెస్ వేసుకునిందే. నీ మొహం చూడని బాడీ చూస్తున్నారు వాళ్ళు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు చూస్తుంటారండి. మరి వాళ్ళకి కోరికలు రావా? నిన్ను చూసి వాడి మైండ్ లో ఏమేమో వస్తున్నాయే. అదేమంటే మళ్ళీ ఏం మాట్లాడతారు తెలుసా? నిండుగా శారీ కట్టుకొని నిండుగా ఉంటే ఏం కోరికలు రావా? అంటే అంత ఇదిగా ఎట్టొస్తాయండి చెప్పండి. ఇప్పుడు స్కట్లు వేసుకొని అంత చూపించుకుంటూ ఉండే కథ వేరుంటుంది, నిండుగా చీర కట్టుకొని వచ్చే వాళ్ళ కథ వేరుంటుంది కదా. మరి ప్రతి ఒక్క మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి ఆ మాటలో ఎందుకు మాట్లాడినరా అని చెప్పి అర్థం చేసుకోకుండా తిరిగి రివర్స్ కౌంటర్ లాగా మాట్లాడితే మనం ఏం చేయలేం కదా. సో ఇట్లాంటి వాళ్ళు ఈ విధంగా స్కట్లు వేసుకొని తిరిగే వాళ్ళు పూర్వజనం తాటకిలు అయి ఉంటారు. అందుకే ఇప్పుడు భూమి మీద పడి ఏదో ఈ విధంగా చూపించుకుంటూ ఎక్స్పోజింగ్లు ఇచ్చుకుంటూ వీడియోలు చేసుకుంటూ నిజంగా తాటకిలే వాళ్ళు. నా దృష్టిలో తాటకిలే. నేను మొహమాట లేకుండా చెప్తున్నా. ఓకే. ఇంకొకటి అంటారు, అంటే మీరు చెప్పే దాన్ని బట్టి స్కర్ట్లు ఇవి వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు చిన్న పిల్లలు 9 months వాళ్ళని రేప్ చేయడం, 60 ఏళ్ళ ఆవిడని రేప్ చేయడం, వాళ్ళేం బట్టలు వేసుకున్నారని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. అదేనండి. ఇప్పుడు మొన్న ఏదో షోలో ఒకటి అంతకుముందు ఎక్కడో చూసానండి, నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను. అనసూయ గారు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లోడితో ముద్దు పెట్టించుకుంటుంది తెలియకుండానే. ఇప్పుడు మామూలుగా ఎవరైనా పిల్లోడు చేస్తే ముద్దు పెట్టినానా అంటే వాడి ఫీలింగ్ ఒక ముద్దు పెడతాడు. ఎంతవరకు అంటే అంతవరకు. దాన్ని పరిధి దాటిపోయి లిప్ టు లిప్ కిస్ పెట్టు అని అంటే నువ్వు పిల్లలకి ఏం చెప్తున్నావు? ఇప్పుడు నీ సొంత కొడుకుల్ని నువ్వు విధంగా పెంచే ఈ వేరు, పక్కన పిల్లల్ని నువ్వు తీసుకొని లిప్ టు లిప్ కిస్ పెట్టడం వేరు, ముద్దులు పెట్టించుకోవడం వేరు. అట్లాంటివన్నీ చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఏదైనా చెప్పాలి అనిపిస్తుంది, కానీ మనం చెప్పే స్థాయి మనది కాదు. మనం ఆ స్థాయిలో కూడా లేము. ఏదైనా విమర్శ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలా. మామూలుగా అయితే మాట్లాడగలుగుతాం కానీ ఏదైనా కేసులు పెడితే దాని నుంచి కాపాడే అంత పెద్ద హై రేంజ్ నాది కాదనమాట. ఏదో ఉన్న దాంట్లో ఆ మూవీనో ఈ మూవీనో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ సాఫీగా 3 పిల్లలతో భర్తతో అత్తమామలతో సాగిపోయే చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. సో ఇట్లాంటివన్నీ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎవరు ఏదంటారో అర్థం కాదు. నీకెందుకు నువ్వు మాట్లాడి అంత స్థాయా, ఈ స్థాయిల గురించి మాట్లాడతానమాట. అందుకు ఏదన్నా మాట్లాడాలంటే కూడా నేను మైండ్లోకి వస్తాయి కానీ కొన్ని మాట్లాడలేకపోతున్నాను. ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి మేడం? రాజకీయాల గురించి, రాజకీయాలుగా, సినిమాల గురించి, మీ గురించి? నా గురించి ఏం చెప్తానండి, నేను మూవీస్లో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇదవుతూ మంచి పేరు తెచ్చుకు ముందుకెళ్ళాలని. 8.5 years అవుతుందండి ఇండస్ట్రీకి వచ్చి. ఇదిగా వెళ్ళాలి అనుకుంటున్నాను. సో రాజకీయ పరంగా ఎవరైనా సరే రాజకీయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ప్రజలకి సేవ చేయాలి, రాజకీయంలోకి రావాలి అనుకున్నప్పుడు ఎవరు వ్యక్తిగత దోషాలు చేయకండి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. రాజకీయంగానే మాట్లాడండి. సో ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా తప్పులు స్కాములు అట్లాంటివి ఏమైనా చేస్తున్నారంటే దాన్ని బయట పెట్టి మీరు చెప్పండి, తప్పులేదు. రాజకీయ పరంగా తప్పులేదు. పర్సనల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని నాకు మాట్లాడినారండి, నాకు ఇప్పటికి కూడా చాలా బాధేస్తుంది. ఆయన అన్ని తట్టుకొని ఆయన డబ్బులు వ్యావదాస్తిని కూడా ప్రజలకు దారాగతం చేసి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. భార్యని అన్నారు, పిల్లల్ని అన్నారు, తన మదర్ని అన్నారు, చిరంజీవి గారి ఫ్యామిలీని అన్నారు, ఇంతమందిని అనిపించుకున్నాడు కదా మాటలు. తిరిగి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక్క మాటన్నా మాట్లాడా? మాట్లాడలేదు. సో అవన్నీ వింటుంటే బాధేస్తుంది.
బాధ అనిపిస్తుంది. అరే ఎందుకురా ఒక ప్రజలకి మంచి చేయాలని వచ్చిన వ్యక్తి గురించి ఎందుకురా ఇలా మాట్లాడతారు? రాజకీయం చేయండి, మామూలుగా మాట్లాడండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకండి. 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అని ఎంతమంది ఏమి కుక్క వాగులు వాగాలండి. ఈ రోజే కానీ ఇట్లాంటి జగనన్న అయితే ప్రతి ఒక్క సభలో నేను ఒక ముఖ్యమంత్రి పదవికి ఉన్నాను, ఎలిజిబుల్, అంతకుముందు ఇదిగా పోటీ చేస్తున్నాను, నేను ఆ స్థాయి నాది కాదు, అలాంటి మాట్లాడే స్థాయి నాది కాదు అని పోనీ పక్కన వాళ్ళతో మాట్లాడిచ్చావు కదా నువ్వు. అట్లీస్ట్ నువ్వు కూడా మాట్లాడకుండా ఉండుంటే ఎంత బాగుండేది. దాన్ని నువ్వు కూడా మాట్లాడే 3 పెళ్ళిళ్ళ గురించి ఏం ఒరిగింది? ఇప్పుడు ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏముంది? ఎన్ని మాటలు మాట్లాడితే ఎన్ని పడ్డాడు పాపం. రామచంద్రుడు ఆ రోజు ఎన్ని కష్టాలు పడ్డాడో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కష్టాలు పడ్డారు. లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు ఏదైనా అడవి పాలైనటువంటి కౌరవులు వాళ్ళకే మంచి రోజులు వచ్చినాయి, కానీ రాజ్యంలో కూర్చున్న కౌరవులు రాజ్యంలో కూర్చున్నటువంటి అన్ని భోగాలు అనుభవించినట్టు కౌరవులు ఏమైపోయారు? లాస్ట్కి అంతమైపోయారు. పాండవులు, అడవిలో ఉన్నటువంటి పాండవులు వాళ్ళది విజయం సాధించారనమాట. ఎప్పుడైనా మంచితనంగా వెళ్ళాలి, మంచితనంగా మాట్లాడాలి, రాజకీయాన్ని రాజకీయ పరంగా చూడాలనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణ అనేది ఉండకూడదు. రాజకీయంగా మాట్లాడు. కార్యకర్త ఎవరైనా ఏది మాట్లాడినా ఆ కార్యకర్త ఏం మాట్లాడింది ఆ మాటకు మాత్రమే నువ్వు మాట్లాడు. ఆవిడ పర్సనల్లోకి వెళ్ళి ఆవిడ విషయాలు తీసుకొని, ఒకవేళ నేను అంటున్నా, ఇప్పుడు శ్యామలా గారు మొన్న మాట్లాడారు, ఆవిడని కూడా మా వాళ్ళు పర్సనల్గా ఏమన్నా తీసి మాట్లాడు తప్పనేది ఎవరు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, ఎవరు చేసినా తప్పే ఆడవాళ్ళ విషయంలో. ఇప్పుడు ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పండి, నీకు ధైర్యం ఉంటే. మామూలుగా జనసేన కానీ టీడీపీ కానీ ఎవరైనా ఆవిడ మాట్లాడిన దానికి మాట్లాడినట్టు కౌంటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను కౌంటర్ ఇచ్చాను, వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాను, అట్లా మీరు కూడా ఇవ్వండి. అంతేగాని ఆవిడ పర్సనల్ తీసుకొని ఆవిడ పర్సనల్ లైఫ్ అంతా గెలికి ఇది చేయడం ఒక ఆడపిల్లని తప్పది. ఆవిడ పర్సనల్స్ ఎవరికైనా పర్సనల్స్ ఉంటాయి, కాదని నేను అనట్లేదు. దాన్ని రాజకీయంలో తీసుకొని వచ్చి ఆవిడ బయటకు పెట్టి ఒక ఆడపిల్లని బయటకు పెట్టి భంగం కలిగిస్తే దానివల్ల వచ్చే చునకానందము అది వేస్ట్. అలాంటి మాటలు వద్దు. రాజకీయంగా వెళ్ళాలన్నప్పుడు రాజకీయ పరంగానే కొట్లాడండి, రాజకీయంగానే మాట్లాడండి. ఫైనల్ గా జగన్ కి అసెంబ్లీకి వెళ్ళమంటారా వద్దంటారా? నేను మా జగనన్నకి నేను చెప్పేది ఒకటే మాట అండి, అన్న మీరు అసెంబ్లీకి వెళ్ళండి. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తారో ఎవరో పక్కన పెడితే మీరు ముందు అసెంబ్లీకి వెళ్ళండి, ముందు ఆ సీట్లో కూర్చోండి. అప్పుడు మాకు 2 కళ్ళు సరిపోవు చూడడానికి మిమ్మల్ని. కాబట్టి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది, ప్రజలు కూడా చూస్తారు. రేపు మళ్ళీ మిమ్మల్ని 8 సీట్లతో సీఎంగా చేసుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం. సో మా ఆలోచన కూడా మీరు కొంచెం గ్రహించండి. శుద్ధంగా అసెంబ్లీకి వెళ్ళండి. చూడాలని ఎప్పుడు వెయిటింగ్, ఎప్పుడెప్పుడు మా జగనన్న అసెంబ్లీకి వస్తాడా, మైక్ పట్టుకొని అధ్యక్ష అంటాడా అని లీగల్గా వెయిట్ చేస్తున్నాము. సో మీ ఆ కోరిక అయితే తీర్చమని మా జగనన్న మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓకే.